ఓరి బ్రేచుడా దుర్మార్గంతో మా సంస్కృతిని ఏంటా ఇది పట్టుకోవడం అంటే పిసికేయడమేనా పిసికేయడమేనా అంటున్నాను సారీ ఏంటి సారీ ఏమైనా మూర్తి ఎక్కడ తీసుకొచ్చావు ఏం మంగళశాలను తీసుకొచ్చావు సారీ సారీ అంటే సారీ ఏంటి మీ తాలూకానా సరే కొంచెం మెల్లిగా మీ తాలూకానా అడుగుతున్నాను కాదు సార్ 30 years ఇక్కడ 30 years యాక్టింగ్ 30 years ఆర్టిస్టు జీవించాలి టేక్ 15 ఓరి ప్రౌచుడా ద్రోహంతో మమ్మల్ని వంచన చేసి దుర్మార్గంతో మా సంస్కృతి కింద కింద డైలాగ్ ఫ్లోలేదయ్యా ఏంటిది డైలాగ్ ఫ్లోలేదయ్యా రైటర్ ఎక్కడ ఆడెవడో డైరెక్టర్ కదని మన రైటర్స్ కాపీ కొట్టారటండి ఆడెల్లేమో ఛాంబర్ లో కేసు పెట్టాడు వీళ్ళు మాట్లాడడానికి వెళ్ళారు ఇమ్మీడియట్ వన్ మోర్ టేక్ 48 ఓరి ప్రౌచుడా ఏంటి ఆ సౌండ్ ఏంటి సార్ ఆ సౌండ్ ఏంటి బటర్ పేపర్ సార్ మాకు తెలుసు 30 years నుంచి ఇండస్ట్రీలో ఉన్నాం ఏ పేపర్ ఏంటో మాకు తెలీదా డైలాగ్ చెప్పు నిన్ను ఖండాలుగా నరికి ఏంటి నాతోనే గేమ్ సార్ 30 years ఇండస్ట్రీలో లేకుండా చేస్తాను నేను ఫస్ట్ నుంచి రా ఓరి మ్లేచ్చుడా ఓరి డైలాగ్ చెప్పడా రాజే పైగా శంబళం 1.5 టేక్ 63 టేక్ 91 టేక్ 100 టేక్ 125 ఓరి మ్లేచ్చుడా ద్రోహంతో మా మధ్యతనాన్ని వంచి దౌర్జన్యంతో మా ఆలయాల్ని కూలదోసి దుర్మార్గంతో మా సంస్కృతిని నాశనం చేసి దోపిడీతో మా సంపదని సొంతం చేసుకొని నీది అనేది ఏదీ లేని ఈ దేశాన్ని నాది అనే స్థితికి వచ్చిన నీకు దమ్ముంటే ధైర్యం ఉంటే న్యాయబద్ధమైన ఖడ్గయుద్ధములకు రమ్ము మా హైందవ వీరుల పొగతనం ఏమిటో చూపిస్తాను వీళ్ళందరి చేత క్లాస్ కొట్టిస్తావా ఈ సంగతి ఇండస్ట్రీలో లేకుండా చేస్తాను నువ్వా ఆ రోజు డిస్కో దగ్గర గలాట నువ్వే కదా అప్పుడు తప్పించుకున్నావు ఇప్పుడు దొరికావు పెద్ద రౌడీవా అది హైదరాబాద్ అమ్మాయిలంటే ఏమనుకుంటున్నావురా నువ్వు రే నీ టైం బాలేదురా రే నిన్ను లఫంగా ఇడియట్ ఇక్కడ పట్టుకుంటావా బచావ్ హెల్ప్ వీళ్ళను రేప్ చేస్తున్నాడు ఎవరైనా వచ్చి పాపం నన్ను కాపాడండి జూబ్లీ పోలీస్ స్టేషన్ లో కానిస్టేబుల్స్ అందరూ నాకు తెలుసా వదలరా చూసావా 10 minutes 10 minutes నువ్వు ఇక్కడే ఉండు చంద్రబాబు నాయుడు నాకు తెలుసా నువ్వు ఇక్కడే నుంచో ఇప్పుడే వెళ్ళి నేను ఆయన తీసుకొస్తాను డాన్సులు ఆడుతున్నావా డాన్సులు భయపడి పారిపోకు 10 minutes ఐఎమ్ కమింగ్ బ్యాక్ ఇన్ 10 minutes దొంగ సచ్చినోడా अब बोल रहे बस्ता क्या बे क्या समझ रहा तू हाँ పెద్ద రౌడీ అనుకున్నావా ఏది ఇప్పుడు ఏడ్పించమ్మా ఏడ్పించు అమ్జద్ భాయ్ విన్నావు పేరు ఎవడైనా ఎవడరా నువ్వు క్యా నామ్ కేదరా బోల్ Come on, Amjad bhai. Come on. Come on! Amjad bhai, వదిలేసి గంట అయింది అదిగో బస్తాగాడు అక్కడ కమాన్ కొట్టు వెళ్ళి వాడి చిన్న కొట్టు ఇక్కడ పెద్ద బడ్జెట్ జానపద సినిమా ఒకటి ఆగిపోయిందంట్రా ఈ గెటప్ లో కనిపిస్తే ప్రొడ్యూసర్ టెంప్ట్ అవుతాడేమోనని మరి ఇక్కడ ఆఫీస్ ఎక్కడ ఉంది అందుకే కదా నేను తీసుకొచ్చింది అన్వేషించు
ఇద్దే హైదరాబాద్ ఆటో దే చాలా ఉన్నాయిరా అరే కనబడదు అరే వస్త్రాన్ని కాను అరే మర్జాయగా స్థలం ఎవడైనా వచ్చి కాపాడండి పాపం చచ్చిపోతాడు చాలా దిమ్మ తిరిగిందా బాగా अच्छा छोड़ निकल पूजा बहन सारी जब अरे माफी मांग बोल रहा हूँ मैंने बोल హైదరాబాద్ ఆడుకుంటుంది రోడ్డు మీద నుంచో పెడతారా చేయలేసి అమ్మా క్యా బే పోరని సార్ ఇన్స్పెక్టర్ సార్ తప్పైపోయింది సార్ సారీ సార్ ఇంకెప్పుడు అలా చెయ్యను సార్ సార్ ఒరేయ్ సచ్చినాడా 6 నెలలు రెంట్ కట్టకపోతే జైలుకు పంపుతాయి చిప్పకూడు తింటాయి ధమ్కీ దేతాయి जुबेदा లేదా లోపల అరే ఓ జుబేదా కడక్ చాలే అన్న మేరే అరే ఇక్కడ హైదరాబాద్ లో మాట్లాడుతున్నావుగా అసలు మా గురించి ఏమనుకుంటున్నావు నువ్వు క్యా సమझ रहा है तू बर्बाद गालू अंटाई अरे सेठ रेस्पेक्ट रेस्पेक्ट से बात करो क्यों रेस्पेक्ट क्योंकि रेस्पेक्ट छतरे आना क्यों रेस्पेक्ट क्या अरे फेस छोड़ो शाहरुख खान बहुत बड़ा हीरो बनेगा और ये है डायरेक्टर मूर्ति ఒక్క సినిమా తీయకుండానే अरे తీస్తారు भाई పారిపోతారా అట్లా జైలుకు పంపుతాయి అరే జుబేదా कैसी हो జుబేదా क्यों అరే కుచ్ नहीं साहब మీ ఆటో నడుపుతూ బ్రతుకుతున్నాను కిరాయి కట్టాలి కదా తీసుకొస్తుంటే వీళ్ళు దొరికారు పట్టుకొచ్చాను क्या साहब ఇంటి ఇవ్వకుండా ఏడిపిస్తున్నారా అదే కదా చెప్పాను అరే కోటి తప్పురా ठीक नहीं है साहब तुम अंदर चलो ఎరా ఎక్కడో ఆంధ్రా నుంచి వచ్చి ఇక్కడ నైజాం దాదాని ఏడిపిస్తున్నారా తను ఇటుక పేర్చి కట్టే నువ్వు ఉండు జుబేదా చెప్ జుబేదా కాదు నేను तुम अंदर चलो రే నువ్వు షారుఖ్ ఖాన్ ఉండొచ్చు ఓకే ఆటో రూట్ మారింది అట్లా కాదు సార్ మీ ఆటో నడుపుతున్నాను రెంట్ ఇచ్చాను అట్లాగే మీరు కూడా ఇచ్చి మంచి పేరు అంతా అందరుతుంటే వాళ్ళిద్దరు రెంట్ నువ్వు కట్టు साहब इतना बात बोले आप भी देता हूँ अरे आप भी देता हूँ भाई इंस्पेक्टर मैं एमएस खाजा बोल रहा हूँ పైన ఇద్దరు బర్బాద్ గాళ్ళు మా కిరాణా షాప్ లో నూనె డబ్బాను దొంగిలించాయి आप इमीडिएट 3 months rent ले लो मत आना शुक्रिया साहब तुम अंदर चलो चलो जुबेदा साहब तुम बाहर चलो बुड्ढा साला పాపం భయపడుతుందేమో రా భయపడుతుందా ఇదేంది 50 రూపాయలు 50 ఈ అమ్మ మౌడిస్తాడా మర్యాద మాట్లాడు పెట్రోల్ ధరలు పెరిగినాయి పెట్రోల్ ధరలు పెరిగితే నేను ఎందుకు పైసలు ఇయ్యాలి అయినా నువ్వేమైనా పెట్రోల్ కోసం నడుపుతున్నావు బండి గ్యాస్ ఉండాలి ప్లేన్ వచ్చేటప్పుడు అంతా పొగేనాయ్యా పొగ మస్తుగా తగ్గొస్తుంది పైసలు వేయాలి మాట్లాడతావు తెలుగులో మాట్లాడు నాకు ఎరికైంది ఈ పాల పైసలు తీసుకొని లోపలికి పోని బిడ్డ ఈ పద్మాషకాలు లోపలికి పోనిస్తలేరు నా బిడ్డ హీరోయిన్ అయినాక మిమ్మల్ని నౌకర్లకు వెళ్ళి తీయిస్తాం మీ పొంద పెట్ట మిమ్మల్ని కట్టుకోబోను అర్రే హీరోయిన్ అవుదామని వచ్చావా భలే కరెక్ట్ టైంకి వచ్చావే ఇప్పుడే ఇంతకు ముందే వెంకటేష్ బాబు ఫోన్ చేసి నీలాంటి జాంపండు పిల్లే కావాలన్నాడు ఎయిర్పోర్ట్కి వెళ్తున్నా బొంబాయి వెళ్దామని క్యాన్సిల్ ఇక్కడే ఓకే వెంకటేశా విక్టరీ వెంకటేష్ బాబు ఇంట్లో ఇల్లాలు వంటింట్లో పీరాలు కూర్చోండి బాబు అర్జెంటుగా ఊటీ వెళ్తున్నాడు తొందరగా వెళ్ళి కలుద్దాం కూర్చోండి మరి బొప్పిల్ రాజా ప్రేమించుకున్నావరా కలిసి ఉన్నావరా చంటి వాసుది వాయిస్ ఆఫ్ యూత్ జై మందేరో పోయి వీడి చేతిలో పడిందేంట్రా ఎంతమందిని కాపాడుతున్నావురా మనం పాప అమ్మాయి చాలా పెద్ద హీరోయిన్ అవుతుంది నీకెలా తెలుసు పక్కన ఉన్న వాళ్ళ అమ్మని చూస్తేనే తెలుస్తుంది అప్పుడు మన సినిమాలోనే హీరోయిన్ గా పెట్టుకుందాం నేను కొత్త అమ్మాయిలతో చేయను ఐశ్వర్య రాయ్ కనీసం కరీనా కపూర్ చంపుతా కొడక వాళ్ళందరూ సౌందర్యంలో ఉన్నావని రమ్యకృష్ణలో ఉన్నావని అనగానే ఓ ఎగేసుకొని వచ్చేయటం డైరెక్ట్ గా స్టూడియోలో దూరిపోవటం అక్కడ ప్రొడ్యూసర్లు డైరెక్టర్లు బాగా తెరుచుకొని నిన్ను హీరోయిన్ చేస్తా నీకోసం వెయిటింగ్ ఆడెవడో ఎదవ
వెంకటేష్ నాగార్జున పేరు చెప్పగానే గంతులు వేసుకుంటూ వాడు కారెక్కేసి వెళ్ళిపోవటమే. పెద్ద హీరోని అయిపోదామనే. నీకు సినిమా సంగతి తెలీదు. అసలు ఇక్కడ చాలా కాలం నుంచి నానా ఎందుకులే లేడీస్ ఉన్నారు, నువ్వు ఏదో సంగీతం ఆపు. తెల్లతోలు ఉండగానే సరిపోయే, బోళ్ళంత అదృష్టం ఉండాలి. అయినా నీ ముఖం చూస్తుంటే మీ అమ్మని చెడగొట్టేసి ఉంటుంది. ఇదిగో నోరు మూసుకొని నీ కూతుర్ని వచ్చిన దారినే తీసుకెళ్ళిపో, శుభ్రంగా పెళ్లి చేయి, అర్థమైందా? చూపిస్తాను. కోటి, ఈ డైలాగ్ ఎక్కడో వినట్టు ఉంది కదా. ప్రయత్నం చేయడంలో తప్పులేదు కోటి.